ఫ్రెండ్స్, ఇది బార్సో హెచ్డి ఎల్ఈడి ప్రొజెక్టర్. ఫ్రెండ్స్, మనం బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఇందులో చాలా రకాల కేబుల్స్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి ఆర్సీఏ కేబుల్. ఇది 3 పిన్ ఆర్సీఏ కేబుల్. ఇది విజిఏ కేబుల్ అనమాట. ఏదైనా సిస్టమ్ నుంచి మనం ప్రొజెక్టర్ కనెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది విజిఏ కేబుల్. అండ్ ఇందులో హెచ్డిఎంఐ కేబుల్ అయితే నాకు ఇవ్వలేదు. హెచ్డిఎంఐ కేబుల్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది నాకు ల్యాప్టాప్ నుంచి కనెక్ట్ చేసుకోవడానికి. నెక్స్ట్ దీన్ని నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. ప్యాకింగ్ చాలా బాగుంది. నోయిడా నుంచి ఒక సెల్లర్ వీటిని అమ్ముతున్నాడు. చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. ఈయన మనకి ప్రోడక్ట్ గురించి ఏది తెలియకపోయినా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, చాలా ఓపికగా. ఇక్కడ మీరు చూడొచ్చు బార్సో హెచ్డి ఎల్ఈడి ప్రొజెక్టర్. బట్ బాక్స్ పైన ఎక్కడ కూడా బార్సో అని ప్రింట్ చేసి లేదు. ఎందుకంటే వీటన్నింటినీ ఏదో ఒక ఫ్యాక్టరీ తయారు చేస్తూ ఉంటుంది. అక్కడ నుండి మిగతా కంపెనీస్ వీటిని కొనుక్కుని వాటి బ్రాండ్ నేమ్ ప్రొజెక్టర్ బాడీపై ప్రింట్ చేయించుకుంటారు. కొంతమంది అయితే ప్రొజెక్టర్ బాడీ మీద కూడా ప్రింట్ చేయించుకోరు. ఓకే, దీంతోపాటు మనకు ఒక రిమోట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకి ఇన్బుల్ట్ స్పీకర్స్ కూడా ఉన్నాయి. 2 స్పీకర్స్, స్టీరియో స్పీకర్స్, ఇదొకటి. అండ్ వీటి సౌండ్ క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది. నేను పర్సనల్గా టెస్ట్ చేసి చూశాను. నెక్స్ట్ మీకు లెన్స్ ప్రొటెక్షన్ గురించి ఒక క్యాప్ కూడా ఇచ్చారు, రబ్బర్ క్యాప్. మీరు ఎప్పుడైతే యూజ్ చేయట్లేదు దాన్ని పెట్టి ఉంచుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ రాసింది మీరు చూడొచ్చు, ఎల్సిడి ప్రొజెక్టర్ లెన్స్ 188mm. 188mm అంటే ఫోకల్ లెంత్ అనుకుంటా. నెక్స్ట్ ఇక్కడ 2 రింగ్స్ మీరు ఫైండ్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి ఫోకస్ రింగ్, మీరు వీడియో ఫోకస్ చేయొచ్చు. రెండో రింగ్ వచ్చేసి టిల్టింగ్ రింగ్, అంటే మీరు స్క్రీన్ టిల్ట్ చేయొచ్చు 35 degrees వరకు. ఇవి వచ్చేసి నావిగేషన్ కేస్ అండ్ ఓకే బటన్. దిస్ ఈజ్ సోర్స్ బటన్, మీరు సోర్స్ సెలెక్ట్ చేయొచ్చు, అంటే దేని నుంచి వీడియో ఇన్పుట్ తీసుకోవాలనేది, హెచ్డిఎంఐ, యూఎస్బి అనేది. నెక్స్ట్ ఇది వచ్చేసి మెనూ బటన్, పవర్ బటన్, ఇది బ్యాక్ బటన్. ఇక్కడ బోర్సో బ్రాండ్ లోగో కూడా మనం చూడొచ్చు. ఇది పవర్ ఆన్ ఆఫ్ స్విచ్, ఇది పవర్ కేబుల్ ఇన్పుట్. అండ్ హెచ్డిఎంఐ 1, హెచ్డిఎంఐ 2, ఈ 2 యూఎస్బి ఇన్పుట్స్, 2 యూఎస్బి ఇన్పుట్స్. ఇది విజిఏ ఇన్పుట్. ఇది వచ్చేసి టీవీ ఏవీ ఇన్పుట్, అంటే ఏదైనా డివిడి ప్లేయర్ నుంచి మీరు వీడియో ఇన్పుట్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆక్స్ ఇన్, ఇది ఆక్స్ అవుట్, అంటే ఆడియో ఇన్, ఆడియో అవుట్. దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు బోర్సో ఎర్త్ 8.1 మోడల్. ఇది దీని డిస్ప్లే రెజల్యూషన్ వచ్చేసి 1280x800 పిక్సెల్స్. అండ్ ఇది 1920x1080 వీడియోని కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్రైట్నెస్ వచ్చేసి 4500 ల్యూమెన్స్. ఇది చాలా ఎక్కువ బ్రైట్నెస్ అని చెప్పొచ్చు. మనం ప్రొజెక్టర్ కొనేటప్పుడు ఈ 2 స్పెసిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మిగతా స్పెసిఫికేషన్ కూడా మీరు ఇమేజ్లో చూడొచ్చు. 4500 లూమెన్స్ బ్రైట్నెస్తో 200 ఇంచెస్ వరకు స్క్రీన్ సైజెస్ పెంచుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ నాకు తెలిసి డార్క్ రూమ్లో 300 ఇంచెస్ వరకు కూడా పెంచుకున్నా సరే ఏమవ్వదు, లైటింగ్ సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో ప్రోస్ అండ్ కాన్స్ గురించి మనం చూసుకున్నట్లయితే, ప్రోస్ వచ్చేసి స్క్రీన్ రెజల్యూషన్. ఈ స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి 1280x800 చాలా మంచి రెజల్యూషన్ చెప్పొచ్చు, హెచ్డి రెజల్యూషన్. అండ్ ఫుల్ హెచ్డి రెజల్యూషన్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పాను. 1920x1080 రెజల్యూషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రైట్నెస్, 4500 లూమెన్ బ్రైట్నెస్. ఇది చాలా ఎక్కువ బ్రైట్నెస్ అని చెప్పొచ్చు డార్క్ రూమ్కి. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి కాంట్రాస్ట్ రేషియో. కాంట్రాస్ట్ చాలా బాగుంది, ఇది 5000:1 అని చెప్తున్నారు. నెక్స్ట్ కాన్స్ విషయానికి వస్తే కనెక్టివిటీ ఫ్రెండ్స్. ఇందులో బ్లూటూత్ లేదు, అలాగే వైఫై కూడా లేదు. మీరు ఏదైనా బ్లూటూత్ స్పీకర్ కనెక్ట్ చేసుకోవాలంటే కుదరదు, మీరు ఆక్స్ పిన్ ద్వారానే కనెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ వైఫై కూడా లేదు, మీరు మిర్రరింగ్ కూడా చేయలేరు. దిస్ ఇస్ బేసిక్ ప్రొజెక్టర్.
కానీ మీరు ల్యాప్టాప్ని దీనికి హెచ్డిఎంఐ కేబుల్ ద్వారా కనెక్ట్ చేసినట్లయితే ఇది ఫుల్ స్మార్ట్ అయిపోతుంది. మీరు మీ స్పీకర్స్ని ల్యాప్టాప్కి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మీరు బ్రౌజింగ్ కూడా చేసుకోవచ్చు, యూట్యూబ్లో వీడియోస్ కూడా చూడొచ్చు, గేమ్స్ కూడా ఆడొచ్చు. అండ్ మీరు ల్యాప్టాప్లో ఏదైతే చేస్తారో మొత్తం అంతా కూడా స్క్రీన్ మీద మీకు డిస్ప్లే అవుతుంది. దిస్ ఈజ్ వెరీ గుడ్ ఆప్షన్ అండర్ 15,000. మీరు 15,000 లోపల కనుక మీరు ఏదైనా ప్రొజెక్టర్ కొనాలనుకుంటే కనుక దీన్ని చూస్ చేసుకోవచ్చు. ఇది నాకు 14,400 అయితే వచ్చింది అమెజాన్లో. ఇప్పుడు నేను మీకు కొన్ని వీడియో శాంపిల్స్ చూపిస్తున్నాను, విత్ లైట్, వితౌట్ లైట్.